ఆయన నమ్మవలసిన వారమై ఉంటున్నాము. సృష్టికి అధిపతే లేకపోతే మనం ఏ పాటి వారమండి? మనం ఎక్కడి నుంచి వచ్చామో మరి ఇంకో వాక్యం కూడా చదువుకుందాము. అదే విధముగా ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు. ఆయన దేన్ని ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎక్కువగా నీతిని ప్రేమిస్తున్నాడు. ఇంకా నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు. ఏదైనా సరే న్యాయంగా మాట్లాడాలి, ఏదైనా సరే నీతిగా జీవించాలి, నీతి మార్గంలో నడవాలి అని చెప్పేదే యేసు ప్రభు వారి మార్గము. ప్రేమ మార్గము. ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, కృపగల దేవుడు, ఎన్నో పేర్లు ఆయనకి. కాబట్టి వాటిల్లో మనం నడవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఈ లోకమంతా దేంతో నిండి ఉన్నదండి? ఆయన కృపతో, ఆయన దయా దాక్షిణ్యాల మీద మాత్రమే ఇది నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశమును కలిగెను. ఆకాశం కలుగునుగాక, మేఘములు కలుగునుగాక, మరి వృక్షజాలం అంతా వృక్షములు, అన్ని రకముల వృక్షములు మొలుచునుగాక, పశుపక్షాదులు వచ్చునుగాక. ఒక్క మాటతో ఆయన ఇంత పెద్ద సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఏ మనుషుల రొమ్ముల నుంచి రాలేదు, ఏ మనుషుల గుండెలో నుంచి రాలేదు, ఏ మనుషుల తొడల్లో నుంచి రాలేదు మానవుడు, ఏ మనుషుల భుజాల్లో నుంచి రాలేదు, ఏ మనుషుల పిక్కల్లో నుంచి, పాదాల్లో నుంచి రాలేదండి మనుషులు. పిచ్చి కథలు చెబుతున్నారు జనాలు. తప్పు తప్పు తప్పు. కాబట్టి ఒక సృష్టికర్త, అద్భుతకరుడైన సృష్టికర్త అనుకున్నాడు. ఒక్క వాక్కుతో ఆయన ఈ సృష్టిని అంతటినీ నిర్మించాడు. దేవుని స్తోత్రం. కలుగునుగా కారణంగానే కలిగినాయండి. కలుగునుగా కారణంగానే మాట మాత్రం సెలవిత్తంగానే అన్నీ కూడా కలిగినాయి. సృష్టిని సృష్టించిన దేవుడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి